నీలవేణి, ఇలా రా. ఇలా రా. ఇలా రా. ఇలా రా. ఏంటే, నేనంటే నీకు భయం లేదా? ఇందాక నువ్వు చేసింది నాకు బెదిరిపోయి కాదా? ఈ ఇంటి మీదున్న విశ్వాసంతోనా? ఈ హరిత అంటే ఎవరనుకుంటున్నావే? ఫైర్ బ్రాండ్. నేను చెప్తే వినాలి, చెప్పిందే చెయ్యాలి. కానీ ఒక్కటి మాత్రం బాగా నచ్చింది. తప్పు నువ్వే చేశావని ఒప్పుకుని చాలా మంచి పని చేశావు. నేను చెప్పకుండానే చేసినందుకు అక్కడ భలే నచ్చావు. కానీ అంతలోనే నువ్వందరికీ నచ్చడం నాకు నచ్చలేదు. అది ఈ హరిత ఈగోని రెచ్చగొట్టింది. మొత్తానికి నీ వల్ల నా కోరిక నెరవేరింది. తారక్ నా ముందు తల వంచుకుని నిలబడ్డాడు. నాకు సారీ చెప్పి తన తల పొగరు దించుకున్నాడు. అలాగే ఏదో ఒక రోజు ఆ తారక్ నా కాళ్ళు పట్టుకునేలా చేసి ఏంటే తెగ రెచ్చిపోయి వాగుతున్నావు? నువ్వు నా జోలికి రా, తల దించుకోవడానికి నేను సిద్ధం. అదే నా భర్త జోలికొచ్చినా, ఆయన మీద నోరు జారినా తల తీయడానికి కూడా వెనకాడను. ఏంటంటే నీ మీద భయంతో నేను తప్పు చేశానని ఒప్పుకున్నానా? నీ మాటలకి బెదిరిపోయి చేతులు కట్టుకున్నానా? నీ వల్ల, నువ్వు చేసిన తప్పు వల్ల నా ఇంట్లో ఎలాంటి సమస్య రాకూడదని, గొడవలు జరగకూడదని మాత్రమే నింద మోసాను. నీలాంటి ఒక పద్ధతి తప్పిన మూర్ఖురాలి వల్ల నా కుటుంబంలో కలతలు కలహాలు చెలరేగకూడదని మాత్రమే తల వంచుకున్నాను. నేనింత చేసినా కానీ చివరికి నువ్వేం చేశావు? తారక్ సార్ చేత క్షమాపణ చెప్పించుకుని పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు నోటికొచ్చింది వాగుతూ మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తున్నావు. ఒక తప్పుకి ఒకటిచ్చాను, మరి దీనికి కూడా ఇవ్వాలి కదా? ఊరుకుంటున్నానని రెచ్చిపోయినా, ఇంకొక్కసారి పిచ్చివాగుడు వాగినా ఇలా 4 గోడల మధ్యలో కాదు, ఈసారి నలుగురిలోకి నెట్టి మొడత పెట్టి మక్కెలు విరగ్గొట్టేస్తాను. అది గుర్తు పెట్టుకుని ఈసారి నా జోలికి రాకు. ముఖ్యంగా
నా భర్త జోలికి రాకు. వస్తే మాత్రం